ఏపీలో రాక్షస పాలన ముగియటానికి మరో 4 రోజులే ఉందని కూటమి అనకాపల్లి జిల్లా పాయకారావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. దీనికోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి జోష్నతో కలిసి ఆమె నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా దార్లపూడి గ్రామంలో ఉన్న ఉపాధి హామీ పనుల దగ్గర ఉన్న మహిళల దగ్గరికి రావడం జరిగింది. నిజంగా ప్రజలందరూ ఎంతలా వెయిట్ చేస్తున్నారంటే ఈ 5 సంవత్సరాల రాక్షస పాలన పోగొట్టుకోవడానికి ఇంకా 4 రోజులే మిగిలింది అని. నిజంగా రావణాసురుడు చచ్చిపోయినప్పుడు ఎలా దీపావళి చేసుకున్నారో మాకు తెలియదు, కానీ మే 13న మాత్రం ఓట్ల దీపావళి మాత్రం మేమందరం కూడా చేసుకోబోతున్నాం. ఈ రావణాసురుడు, ఈ దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన చీడ, ఈ 5 సంవత్సరాల కాలంలో మేము పడ్డ బాధ, ఇవన్నీ కూడా ఇంకో 3 రోజులు 4 రోజుల్లో వదిలిపోతున్నందుకు నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుంది, మేమందరం కూడా సైకిల్ గుర్తు మీద ఎన్డీఏ గుర్తుల మీద ఎంత తొందరగా ఓట్లేసి ఎన్డీఏని గెలిపించుకుందామని ఆతృతతో ఉన్నారు. అందులో భాగమే ఇంత మండు టెండలో కూడా ఈరోజు నేను వచ్చేసరికి సుమారుగా 700 మంది పైగా జనాలు ఇక్కడ ఉండడం చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపించింది, ప్రజలు ఇంత మార్పు వచ్చిందా అని. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దొంగలు పడ్డట్టుగా 2019లో ఒక దొంగల ముఠా పడింది. ప్రజల్ని దోచుకోవడమే ధ్యేయంగా చేసుకొని ఈ రోజుకి కూడా ఇంకా 3-4 రోజుల్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నా కూడా ఇంకా దోచుకోవడానికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి, బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి చూస్తుందంటే వీళ్ళ తాలూకా ఖండకావరం ఎలా ఉందో ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికే అన్ని వర్గాలు మొన్ననే వాళ్ళకి బుద్ధి రావాలి. చెప్పుతో కొట్టినట్టుగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంత కసిగా ఓట్లేశారో మనందరం